మీరు మీరు వచ్చిన ప్రాంతం కానీ నేను వచ్చిన ప్రాంతం కానీ మీరు ఇంకా మీరు నర్సీపట్నంలో చదువుతున్నాను. నేను పాములబాబు స్కూల్లో చదివేవాడు. మీకు ఇక్కడ తెలుసుకుంటుంది, ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో పాములబాబు గ్రామం ఉంది. ఆ గ్రామంలో చదివేవాడు. 10th క్లాస్ వరకు అక్కడే. ఇంటర్మీడియట్ నేను నర్సీపట్నం వచ్చినప్పుడు ఒకే ఒక కాలేజ్ ఇక్కడ ఉండేది. నేను నర్సీపట్నం ఇంటర్మీడియట్ 1983లో వచ్చాను. అప్పుడు మా ఊరి నుంచి సైకిల్ మీద ఇక్కడ రావడం, ఇంటర్మీడియట్ ఇక్కడ చదివేటప్పుడు ఒక్క గవర్నమెంట్ కాలేజ్ తప్ప ఇక్కడ వేరే కాలేజీలు అంటూ ఏమి ఉండేది. నర్సీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఉండేది. ఆ కాలేజీలో చదివేవాడు. అప్పుడు ఈ కాలేజీలో టీచర్స్ లెక్చరర్స్ చెప్పేది విని ఇంకా అదే మాకు ప్రపంచం అంతా కూడా. అప్పుడు ఈ గంజాయి ఇవన్నీ ఈ సమస్యలు ఏమి లేవు, అప్పుడు ఏమి ఉండేవి. అప్పుడు నక్సలిజం చాలా ఎక్కువగా ఉండేది. ఈ మావోయిస్టులు, తర్వాత వాళ్ళది RSUI, SFI ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి. నక్సల్ సినిమాలు కూడా ఎక్కువగా ఉండేవి. చదువుకునే టైంలో సైకిల్ మీద వచ్చి ఇక్కడ చదువుకోవడం, తర్వాత మళ్ళీ ఇక్కడ రూమ్ తీసుకొని వంట చేసుకుని చదువుకునేవాడు ఈ నర్సీపట్నం గవర్నమెంట్ కాలేజ్. సో అటువంటి ప్రాంతం నుంచి వచ్చి నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో నాది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యింది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే నేను బాటనీ ఫెయిల్ అయ్యింది. నేను ఆ టైంలో బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. నాకు ఏ లెక్చరర్ అయినా బాగా చెప్పకపోతే ఆ సబ్జెక్ట్ చదివేవాడు కాదు. చదవకుండా నేను వేరే పుస్తకాలు చదువుకునేవాడు. సో బాటనీ మేడం సరిగ్గా చెప్పేవారు కాదు కాబట్టి ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టాను. బాటనీ ఫెయిల్ అయిన తర్వాత చాలా అప్పుడు అనిపించింది, బాగా ఏడ్చాను. అదే సబ్జెక్ట్ పోయింది, ఇంటర్మీడియట్ పోయింది ఎలా. అప్పుడు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉండేది. సప్లిమెంటరీ కట్టి బాటనీ పాస్ అయ్యి అప్పుడు డిసైడ్ అయ్యింది ఈ బైపీసీ గ్రూప్ మనం ఒంటికి పడదు, సరే మనకు నచ్చిన గ్రూప్ తీసుకుందామని BA గ్రూప్ తీసుకొని అనకాపల్లి కాలేజీలో AML కాలేజీలో చదివాను. అప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ రాలేదు. నర్సీపట్నం అప్పుడు మా తర్వాత బ్యాచ్ నుంచి డిగ్రీ స్టార్ట్ అయ్యింది. నేను అప్పుడు అనకాపల్లి వెళ్ళి BA తీసుకొని, అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి బాగా ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఇవన్నీ చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అవి బాగా చదివి అప్పుడు AML కాలేజీకి నేనే ఫస్ట్ వచ్చాను. అప్పుడు టాపర్గా అప్పుడు రావడం జరిగింది. అదే కాకుండా నేను కాలేజీలో చదువుతున్నప్పుడే లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో మ్యాగజైన్స్ చదివేవాడు. బాగా పుస్తకాలు, ఈ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, తర్వాత వేరే మ్యాగజైన్స్ చదివేవాడు. నేను ఎకనామిక్స్ చదువుతున్న సబ్జెక్టు కూడా ఇష్టంగా చదివి దాని మీద ఆర్టికల్ కూడా రాశాను. మన ఈనాడులో ఒక ఆర్టికల్ రాశాను. భూ సంస్కరణలో అమలు జరిగేది ఎప్పుడు, సామాన్యుడికి మేలు జరిగేది ఎప్పుడు, ఇటువంటి ఆర్టికల్స్ రాయటం ఇవన్నీ అలవాటు ఉండేది. సో అక్కడ మ్యాగజైన్స్ చదవడం, ఆ మ్యాగజైన్స్ నుంచి కొంత నోట్స్ అవి రాసుకోవడం, ఇవన్నీ ఏమైనా ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడితే వాటికి అప్లై చేసి వాటికి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, ఇదంతా లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. కాలేజీ టైం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా లైబ్రరీకి వెళ్ళడం, లైబ్రరీలో కూర్చొని క్లాస్ బుక్స్ లేదా రెఫరెన్స్ బుక్స్ కూడా నేను డిగ్రీలో ఉన్నప్పుడు EH కార్ బుక్ ఒకటి ఉండేది. వాట్ ఈజ్ హిస్టరీ అంటే ఒక EH కార్ మంచి హిస్టారియన్ అసలు బ్యూటిఫుల్ బుక్. దాన్ని నేను తెలుగులో అనువాదం చేశాను. ఆ టైంలో తెలుగులో రాసి దానంతా చేసేవాడు. సో ఇది దాన్ని ఇష్టంగా చదవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం. తర్వాత ఆ టైంలో బాగా కాలేజీలో అనకాపల్లి కాలేజీలో కానీ మన ఉత్తరాంధ్రలో అందరికీ ఒక ఫీలింగ్ ఏముండేదంటే టీచర్ ఉద్యోగం వచ్చిందంటే వాడు మహా గ్రేట్ అనమాట. ఇంకా కలెక్టర్ జరుగుతున్న తర్వాత ముందు టీచర్ అయితే ఇంకా వీడు హీరో అన్నట్టు. సరే అని డిగ్రీ అయిన వెంటనే BEdకి అప్లై చేసి BEd సీట్ వచ్చింది. BEd సీట్ రాగానే BEd అయిపోయింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ AU ఫస్ట్ పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను మొత్తం ఫస్ట్ ర్యాంక్ నాదే ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత MA ఎకనామిక్స్ కంప్లీట్ చేస్తూ అప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మిగతా వాళ్ళతో చూసి నేను భయపడేవాడు. ఏంటి ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివాను. MA వరకు కూడా తెలుగు మీడియం.
కానీ ఇదేంటి అసలు అంతా పెద్ద పెద్ద బుక్స్ అన్నీ వేసుకొని ఉండేవారు. మా యూనివర్సిటీ లైబ్రరీలో చాలా మంది ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా వాళ్ళు పెద్ద రెఫరెన్స్ బుక్లు ఆర్సీ విజయదారు ఇవన్నీ భాషణం అవి ఇవి బుక్స్ అన్నీ వేసుకుని వాళ్ళు చదువుతుంటే నాకు భయం వేసింది. అమ్మాయి సివిల్స్ ఎంత కష్టమో నేను పుస్తకాలు చదవలేము, చాలా కష్టం అనిపించింది. కొన్నిసార్లు చూసాను అలా నాకే ఈ ఇంగ్లీష్ బుక్లన్నీ చదివి మళ్ళీ ఇంగ్లీష్ మీనింగ్ తెలుగులో రాసుకొని ఇదంతా మన వల్ల అయిపోతుంది కాదు, చాలా కష్టం అనుకుని నేను ఒక బుక్ వీకే అగ్నిహోత్రి గైడ్ ఒకటి ఉండేది హిస్టరీ కోసం. వీకే అగ్నిహోత్రి చాలా సూపర్ అనమాట, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాసిన మంచి గైడ్ రాశారు. ఆ బుక్ తీసుకొని ఒక్కొక్క పేజీని 10 సార్లు చదివాను. ఇంకా ఆ బుక్ తప్ప నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఆ బుక్ తప్ప ఏమి చదవకూడదు డిసైడ్ అయ్యాను. సో ఈ బుక్ని 10 సార్లు చదివి మొత్తం 4 ప్రిలిమినరీ అయింది. మిగతా పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి వీడేమి చదివి కూడా కాదు, వీడి ప్రిలిమ్స్ ఎలాగ అయిపోయింది. సో పిల్లలు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక బుక్ని 10 సార్లు చదువు. ఆ ప్రతి ఒక్కసారి కూడా నీకు కొత్త ఆలోచన వస్తుంది. నువ్వు చదివిన టాపిక్ మీద నీకు కొత్త ఆలోచన వస్తుంది. అంతేగాని 10 పుస్తకాలు 20 పుస్తకాలు ఒకసారి చదవడం వల్ల ఏం ఉపయోగం. సో చదివిన మళ్ళీ చదువు, నీకు అర్థమైన ఒక చదువు, అర్థం చేసుకొని చదువు. ఆ తర్వాత నువ్వు నోట్స్ రాసుకో, నీ ఓన్ స్టైల్లో నువ్వు రాసుకో, అప్పుడు నీకు సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో సరే, ఇంకా ఆ తర్వాత ఎంఏ అయిపోయింది, ఈ ప్రిలిమ్ అయింది, మెయిన్స్ రాసింది, మెయిన్స్ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత టీచర్గా జాయిన్ అయ్యాను, మన నక్కపల్లిలో జాయిన్ అయ్యాను. నల్లమట్టిపాలెం ఒక ఊరు ఉండేది. నల్లమట్టిపాలెం మీరు ఇప్పుడు ఎవరైనా తెలుసో లేదో తెలియదు. నక్కపల్లి నుంచి ఇంచుమించు 9-10 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సముద్రం ఒడ్డున ఆ ఊరు ఉండేది. చిన్న ఊరు, ఒకే ఊరు, హ్యాండ్లెట్ టైప్. ఆ ఊరిలో ఒకే ఒక టీచర్, నేను ఒక్కడనే టీచర్. ఇంకా స్కూల్ మొత్తానికి నేనే హీరో, ఎవరి సెకండ్ ఇంకో టీచర్ అంటూ లేడు. ఆ స్కూల్లో పనిచేస్తూ వంట చేసుకుంటూ ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ రాసి హైదరాబాద్ వెళ్ళి, అప్పుడే నాకు లీవ్ ఏమంటే నేను జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యి మొత్తానికి ఐపీఎస్తో వెనక్కి తిరిగి వచ్చాను. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ పని చేస్తున్నారు ఏంటి, మీ జీవితంలో లక్ష్యం ఏంటి. ఇందాక మన డిఐజీ గారు చెప్పినట్టు వాట్ ఈజ్ యువర్ గోల్, మీ గోల్ ఏంటి. లేదా మన జీవితం ఇలాగే చప్పగా చల్లగా సాదా సీదాగా గడిపేద్దామా, లేదా మన జీవితాన్ని ఒక పాజిటివ్ వేలో ఒక డైరెక్షన్లో మనం ఈ జీవితాన్ని తీసుకెళ్దామా, అది మీరు ఆలోచించుకోవాలి. గడిపేదాన్ని అంటే అలాగే గడిపవచ్చు. మనకు శ్రీశ్రీ గారు చెప్పినట్టు మనది ఒక బ్రతికేనా, కుక్కల వలె నక్కల వలె సన్నలలో పందుల వలె మనది ఒక బ్రతికేనా అంటాడు శ్రీశ్రీ గారు చెప్పి. అంటే మనం కూడా కుక్కల్లాగా నక్కల్లాగా సందుల్లో పందుల్లాగా అలాగే గడిపేద్దామా, లేదా మన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని మనం ఆ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపిద్దామా, ఇది మన చేతుల్లో. ఇదే ఈ వయసులోనే మీరు మీ జీవితాన్ని నిర్ధారించుకునే వయసు ఇదే. సో అందుకని మీరు మీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకోదలుచుకున్నారు, ఏ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు అన్నది అది మీ చేతుల్లో. అది ఎలా ఉండాలి అంటే, మీ మనసు చెప్పిందే ఉండాలి మీ లక్ష్యం. మీ మనసు మిమ్మల్ని నడిపించాలి. మీరు ఏ పని చేస్తే, మీకు ఏ పని చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుందో, ఏ పని చేయడం వల్ల మీకు ఆనందం కలుగుతుందో ఆ పని మీద మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. దాంట్లోనే మీరు ముందుకెళ్ళాలి. ఉన్న చోట ఉండిపోవడం అనేది అది మనిషి లక్షణం కాదు. సో అందుకని మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. అది మీ మనసుకు నచ్చిన మార్గం ఏమన్నా, ఏదో ఎవరో చెప్పారని లేదా మీ ఇంట్లో కోర్స్ చేయడం వల్ల మీరు ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీర్లు అయిపోతే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. తర్వాత జీవితంతో బాధపడుతూ ఉంటారు. మీరు ఇంజనీర్ అయితే అయిపోవచ్చేమో, కానీ జీవితంతో బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి. జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోవడం అంటే ఏంటంటే, మీ జీవితానికి సంబంధించిన ప్రతి స్టెప్లో కూడా మీ నిర్ణయం అయి ఉండాలి. ఆ డెసిషన్ మీదే ఉండాలి. సపోజ్ నేను నా లైఫ్ గురించి మీకు చెప్పాను చూసారా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వగానే నేను నా జీవితాన్ని నా చేతుల్లో తీసుకున్నాను. నాకు ఈ బైపీసీ, ఈ బిఎస్సి ఇవన్నీ నాకు పడదని చెప్పి నాకు అనిపించింది. వెంటనే ఐ టుక్ ఏ డెసిషన్, నేను బిఎస్సి జాయిన్ అవుతాను.
నేను బిఏ జాయిన్ అయ్యాను. అది టీచర్ అవుతానా కలెక్టర్ అవుతానా డిఫరెంట్ మ్యాటర్, కానీ జీవితాన్ని నా చేతుల్లో తీసుకోవాలి. అలాగే మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లో ప్రతి స్టెప్లో తీసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో నిర్ణయం తీసుకుంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే అయి ఉంటుంది, దానికి బాధ్యత కూడా మీరే పూర్తిగా భరిస్తారు. సో ఈ విధంగా మీరు మీ లక్ష్యం ఏంటి, మీ జీవిత మార్గం ఏంటి నిర్ణయిస్తారు. ఇక ఇంకొక విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, లక్ష్యం నిర్ధారించుకున్న తర్వాత మీరు దానికి కావాల్సిన హార్డ్ వర్క్ కూడా చేయాలి, అదే దిశలో చేయాలి. సపోజ్ మీరు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు, మీరు ఐఏఎస్ అవ్వాలనుకొని మార్నింగ్ షో, మ్యాట్నీ, నైట్ షోలు అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఈ సిలబస్ ఇక్కడ సినిమా సిలబస్ కంప్లీట్ చేస్తే సివిల్ సిలబస్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వదు. సో సినిమా రిలీజ్ అవ్వగానే మీరు లైన్లో నిలబడ్డారు అంటే మీ లక్ష్యం వేరు, మీరు అనుసరిస్తున్న మార్గం వేరు. అలాగే ఇందాక మన ఈ వీడియోలో చూపించినట్టు మీరు లక్ష్యం పెద్దది పెట్టుకొని ఇటు గంజాయి అవ్వడం పరిణతి ఉన్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మీ జీవితం తప్పు మార్గంలో పెట్టుకుని మీరు జైల్లో ల్యాండ్ అవుతారు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఏ లక్ష్యాన్ని అయితే నిర్ధారించుకున్నారో దానికి అనుకూలంగా, దానికి అనువైన మార్గంలోనే మీరు హార్డ్ వర్క్ చేయండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది కదా. సో కృషి అంటూ ఉంటే మీరు కృషి చేస్తే మహాపురుషులు అవుతారు, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎంత గొప్ప స్థితికైనా మీరు ఎదగలరు. ఇక్కడ హార్డ్ వర్క్ ఎలా చేయాలి అన్నది మళ్ళీ ఇంకో ప్రశ్న. మనం హార్డ్ వర్క్ ఎలా చేయాలి? ఇవ్వడం నేర్చుకోండి. ఏమి ఇవ్వాలి? మీ టైంని ఇవ్వండి. మీరు టైం దేనికి ఇస్తున్నారు? పండగలకి, పబ్బాలకి, ఊళ్ళు తిరగడానికి, లేదా పేరెంటాలకి, పెళ్ళిళ్ళకి, వీటికి మీరు టైం ఇస్తున్నారా? లేదా మీరు ఎంచుకున్న లక్ష్యానికి మీరు ఎంత టైం ఇస్తున్నారో అన్నది ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ గివింగ్, గివ్ యువర్ టైం, బెస్ట్ ఆఫ్ యువర్ టైం. మీ టైం ఏదైతే ఉందో ఆ టైంలో క్వాలిటేటివ్ టైం మొత్తాన్ని కూడా మీ లక్ష్యానికి, మీ మార్గానికి ఇవ్వండి. రెండోది, మీ మనసుని ఇవ్వండి. అంటే మీ హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్, మీరు సినిమా చూస్తున్నా కూడా మీ ఆలోచన దాని మీదే ఉండాలి. అప్పుడే మీరు మీ మనసు ఇవ్వడం అంటే మన ఆలోచనలు దాని చుట్టూ పరిభ్రమించాలి, దాని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంటే మీరు ఏ లక్ష్యాన్ని, ఏ మార్గాన్ని ఎన్నుకున్నారో ఆ మార్గం చుట్టే మీ ఆలోచన తిరగాలి. చూడండి, మనం ఒక వ్యక్తిని పట్టుకొని మనం పోలీసు ఎవరైనా పట్టుకుంటే వీడు దొంగ అని అంటాం. ఎందుకంటాం దొంగని? వాడు దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు. వాడు జైల్లో ఉన్నా కూడా మళ్ళీ దొంగతనం గురించి ఆలోచిస్తాడు. వాడు మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాడు ఏమన్నా మొక్కలు నాటాలి, పువ్వులు వేయాలని అనుకోడు. వాడు మళ్ళీ ఏ ఇంటికి కన్నం వేయాలని ఆలోచిస్తాడు. అంటే వాడి ఆలోచనలు జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా దొంగతనం చుట్టే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాడిని దొంగ అంటారు. అదేవిధంగా ఒక సన్యాసం, సాధువు ఉన్నాడు అనుకోండి. సాధువు అని ఎందుకంటే అతని ఆలోచనలన్నీ కూడా దేవుడు, భక్తి, పూజ, మోక్షం, మార్గం ఇవన్నీ వీటి మీదే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అతను మనం సాధువు అంటాం, సన్యాసి అంటాం. అన్నీ విడిచిపెట్టాడు కాబట్టి, దేని మీద ఆశ లేవు కాబట్టి వాడిని సన్యాసి అంటాం. మిమ్మల్ని విద్యార్థి అని ఎందుకు అనాలి? మీ ఆలోచన మొత్తం చదువు చుట్టూ తిరిగితే మిమ్మల్ని విద్యార్థి అనొచ్చు. అలా కాకుండా మీ ఆలోచన వేరే చోట తిరుగుతూ ఉంటే మిమ్మల్ని విద్యార్థి అనలేదు. మీరు డ్రెస్ అయితే వేసుకున్నారు కానీ మీరు విద్యార్థి కాదు. అందుకని మన ఆలోచనలు కూడా ఎటువైపు తిరుగుతున్నాయో అవి మీ మార్గాన్ని నిర్ణయిస్తాయి, అవి మీ లక్ష్యాన్ని మీకు దగ్గర చేస్తాయి. సో ఇది రెండోది, మీరు ఇవ్వాల్సింది ఏంటి? మీ ఆలోచన మీరు ఇవ్వాలి. మూడోది, మీరు ఏమి ఇవ్వాలి? రీసోర్సెస్ ఇవ్వాలి. అంటే మీ దగ్గర ఉన్న డబ్బు కానీ, మీ దగ్గర ఉన్న వనరులు కానీ, లేదా ఏదుంటే అది. మీకు టేబుల్ కావాలి, కుర్చీ కావాలి, చదువుకోవడానికి లైట్ కావాలి, వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ రిక్వైర్, మీ దగ్గర ఉన్న వాటన్నింటినీ కూడా మీ లక్ష్యం కోసం వెచ్చించండి. అప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ మీరు హార్డ్ వర్క్, మీకు నెక్స్ట్ మీరు చేసేది ఏంటంటే హార్డ్ వర్క్. మీరు ఆ విధంగానే హార్డ్ వర్క్ చేయాలి. మీరు శరీరాన్ని కూడా దానికోసం మీరు ఇచ్చినప్పుడే, దానికోసం మీరు కృషి చేసినప్పుడే
మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. మీకు అర్థమైందా నేను చెప్పింది? సో ఈ రోజు నుంచి మీ అందరికీ ఒకే ఒక మంత్రం చెప్తాను. చిన్న పని, పెద్ద పని కాదు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మొక్క నాటండి మీ చేతులు. ఆ మొక్కను మీరే రోజు నీళ్లు పోసి పెంచండి. ఇవ్వడం నేర్చుకోండి. ఎవరికి ఇస్తున్నారు? మీరు ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నారు, ఆ మొక్కకి ఎరువు వేస్తున్నారు, ఆ మొక్కను పెరిగేటట్టు చేస్తున్నారు. చూడండి మీలో ఎంత మార్పు వస్తుందో. ఒక మొక్క పెంచండి, తర్వాత ఒక కోడిని పెంచండి. చిన్న కోడి పిల్ల తీసుకోండి, ఆ కోడి పిల్లకు రోజు గింజలు వేస్తూ ఉంటారు. మీలో మీకు తెలియని ఒక మార్పు మీలో కనిపిస్తుంది. ఇక మూడవది, ఒక జంతువుని పెంచండి. ఒక మొక్క, ఒక పెట్ట, ఒక జంతువు. ఈ మూడింటిని కనుక మీరు పెంచితే మీ జీవితంలో మీరు అనుకోలేని మార్పు వస్తుంది. దాంతోపాటు మీకు కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. పుస్తకాలు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. మీరు వేసిన మొక్క మామిడి మొక్క, జీడి మొక్క అయితే ఇంకా పెద్దదై మీకు చాలా డబ్బులు కూడా వస్తాయి. సో మనం ఎప్పటి నుంచి ఇవ్వడం నేర్చుకుందాం. మనం ఎప్పుడు అడగడం నేర్చుకుంటాం. మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరిని కనిపించడం వల్ల ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. మన తల్లిదండ్రులను అడుగుతాం, టీచర్లు అడుగుతాం, సమాజాన్ని అడుగుతూ ఉంటాం. నాకు ఏమిచ్చింది అడగడం మానేయండి. ఈ రోజు నుంచి ఇవ్వడం స్టార్ట్ చేయండి. చూడండి మీలో మార్పు వస్తుంది. అంటే టైం ఇవ్వండి, రిసోర్సెస్ ఇవ్వండి, అలాగే మీ హార్డ్ వర్క్ ఇవ్వండి. ప్రతిదీ మీరు ఇవ్వడం. నేను ఏమి ఇస్తున్నానో అని ఆలోచించండి. మీ జీవితంలో మీకు తెలియని మార్పు మీకే కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, చాలా టైం తీసుకున్నాను మీ అందరిది. సో లాస్ట్లో ఆఖరిగా నాకు నచ్చిన పద్యం చెప్పి నేను ఈ నా స్పీచ్ని ముగిస్తున్నాను. మన యోగి వేమన్ గారు చెప్పింది, పట్టరాదు పట్టి విలువరాదు, పట్టి విలువరాదు, పట్టలేని బిగియ పట్టవలేదు, పట్టి విడుట కన్నా పడచొచ్చుటే వేలయ్యా. సో మనం ఏదైనా విషయాన్ని మనం పట్టుకుంటే ఉడుకు పట్టాలంటారు చూసారా, అలా పట్టండి. పట్టి విడుట కన్నా పడిచచ్చుటే మేలయ్యా. సో పట్టి విడుట కన్నా పడిచచ్చుకోవడం మేలు అని మన వేమన్ గారు అప్పుడే చెప్తారు. సో మీ అందరికీ మన జీవితంలో అప్లై చేయాల్సిందే ఈ సిద్ధాంతాన్ని మీరు అప్లై చేయండి. మీరు ఏదైనా పట్టుకుంటే ఉడుకు పట్టండి. ప్రపంచం అంతా తిరగబడుకోనివ్వండి, కానీ ఆ పట్టం మాత్రం విడవకండి. సో పట్టి విడుట కన్నా పడిచచ్చుటే మేలే. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.